ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ఏ వాక్యమైతే వెత్తబోచున్నామో ప్రభా, వాక్యం ద్వారా ఫలించుటకు సహాయం చేయ ప్రభా. ఆ వాక్యము మా హృదయంలో నింపుకొనుటకు సహాయం చేయ ప్రభా. వాక్యం ద్వారా కానీ మేము అనుసరించి నడుచుకునే భాగ్యమును మాకు దయచే ప్రభా. మేము కన్నీళ్లు విడిచి ప్రార్థించుచుండగా ప్రభా, మా ప్రార్థనను ఆలకించమని అడుగుచున్నాం ప్రభా. మా మరణను ఆలకించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము ఇలాగ రాయబడి ఉన్నదండి. యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధి నేను ప్రార్థించుచున్నానని హిజ్కియా అడుగుచున్నాడు. హిజ్కియా ఎన్ని సంవత్సరాలు ఆయుష్ను పొడిగించుకున్నాడు? 15 సంవత్సరాలు హిజ్కియా ఆయుష్ను పొడిగించుకున్నాడు. అలాగే మనం కూడా ప్రార్థన విడిచి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా దేవుడు అలాంటి ప్రతిఫలమునే ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఇవ్వడా? హిజ్కియా వల్లే మనము కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కన్నీళ్లు విడిచుచు కూడా మనము ప్రార్థన చేయాలి. నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని చెప్తున్నాడు. 2వ రాజుల గ్రంథము 25లో అలాగూ చెప్పుచున్నాడు. కానీ మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు స్వార్థంగా ప్రార్థన చేయకూడదు. యెహోవా యందు నమ్మకము నుంచి మనము ప్రార్థన చేయాలి. హిజ్కియా రాజు జీవితంలో మరణ తీర్పు ప్రకటింపినప్పుడు అతడు నిరాశతో కూర్చోలేదు. హిజ్కియా ప్రాణం కోసము కుప్పకూలినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? నిరాశతో కూర్చోలేదు. దేవుని వైపు తిరిగి కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది. మరణ శాసనమును దేవుడు అతనికి మరో 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగించాడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఇంకొక 15 సంవత్సరాలు, 1, 2, 3 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు దేవుడు ఆయనకి ఆయుష్ను పొడిగించాడు. అలాగే నీవు నేను కూడా ప్రార్థించినప్పుడు కూడా దేవుడు ఆలకిస్తాడు. హిజ్కియా ప్రార్థన అంగీకరించినప్పుడు 7 కారణాలు ఉన్నాయి. ఏం కారణాలు? 7 కారణాలు ఉన్నాయి. ఏమిటది? అది 2వ రాజుల గ్రంథము 23లో ఉన్నది. కన్నీటితో ప్రార్థించాడు. కన్నీటి ప్రార్థన హృదయపు లోతులో నుండి వస్తుంది. దేవుడు అలాంటి ప్రార్థననే నిర్లక్ష్యం చేయడు. ఎలాగూ కన్నీటి ప్రార్థన హృదయపు లోతులో నుండి వస్తుంది. అలాంటి ప్రార్థన దేవుడు నిర్లక్ష్యము చేయడు. మన హృదయ అంతరంగంలో నుంచి దేవుడు ప్రార్థిస్తే మనకి దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. చాలామంది నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తున్నాడు అని అంటున్నాడు. సమరయుడు సుంకరు చేసిన ప్రార్థన ఎవరు ప్రార్థన ఆలకించాడు? సమరయుడు ఏం చేశాడు? సుంకరుని. అలాగే ఎదుటి వారితో పోల్చుకుని మన ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు. ఆకాశము వైపు కన్నులెత్తి చూచుటకైనను సరే నేను యోగ్యుడని కాదని ప్రార్థన చేసిన వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనను ఆలకిస్తానన్నాడు. 2వ రాజుల గ్రంథము 1:3 చూద్దామండి ఒకసారి. మనం ప్రార్థన చేసిన వెంటనే తక్షణమే ప్రార్థించాడు. ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు వెంటనే తక్షణమే మనం ఏం చేస్తామంటే ప్రార్థిస్తాము. అలా కాదు. 2వ రాజుల గ్రంథము 21:3 సమస్య వచ్చిన వెంటనే దేవుడు ఆశ్రయించాడు, ఆలస్యం చేయలేదు. ఎప్పుడు దేవుడు సమస్య వచ్చిన వెంటనే ప్రార్థిస్తే ఆశ్రయించాడు కానీ ఆలస్యం చేయలేదు. హిజ్కియా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆలస్యం చేయకుండా కన్నీళ్లు విడిచిచ్చు ప్రార్థన చేసినప్పుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు. సమస్య వచ్చిన వెంటనే దేవునిని ఆశ్రయించాలి, ఆలస్యం చేయకుండా దేవుడు
మన ప్రార్థనలను ఆలకిస్తాడు. 30 సంవత్సరాల నుంచి నది ఒడ్డున ఉన్న గ్రుడ్డివాడిని బాగు చేసిన దేవుడు మన జీవితాలను కూడా బాగు చేస్తాడు కదా. పాడు చేసేవాడైతే కాదు కదా, బాగు చేసేవాడే. మన జీవితాలను అలాంటివి ఉన్నాయి. ఎంతోమందిని స్వస్థపరిచిన దేవుడు మనల్ని కూడా బాగు చేయడంటారా, మన జీవితాలను కూడా స్వస్థత చేయడంటారా? అలాంటి జీవితం మనం ఎలా చేయాలి? ప్రార్థన హృదయపూర్వకంగా, వేషధారుల వల్లే ప్రార్థించవద్దు అన్నాడు. హృదయపూర్వకంగా దేవుడు ప్రార్థించమన్నాడు. యథార్థ హృదయంతో ప్రార్థన చేయమన్నాడు. ఏకాంతంగా ప్రార్థన చేయమన్నాడు. మరి మనం ఏకాంతంగా చేస్తున్నామా, లేకపోతే జనంలోకి వెళ్ళి కన్నీళ్లు విడిచేసి వేషధారుల వల్లే ప్రార్థన చేయించున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? ప్రియ సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఎలాంటి ప్రార్థనను చేస్తున్నాము? యథార్థ హృదయంతో ప్రార్థన చేయమన్నాడు. 2వ రాజుల గ్రంథము 23లో ఉన్నదండి. నిజాయితీ, పరిశుద్ధత, నమ్మకత్వముతో చేసిన ప్రార్థనే దేవునికి ఇష్టము. ఎలాంటి ప్రార్థన? నిజాయితీ, పరిశుద్ధత, నమ్మకంతో చేసిన ప్రార్థనే దేవునికి ఇష్టమైనది. అప్పుడు దేవుడు వారి ప్రార్థనను కూడా ఆలకిస్తానన్నాడు. నిజాయితీగా చేయాలి, పరిశుద్ధతను కలిగి చేయాలి. మనము నిజాయితీ లేకుండా ప్రార్థన చేస్తే అది వ్యర్థమే. మనం ఏ పనైనా చేసామనుకో నిజాయితీగా చేస్తేనే వారు నమ్ముతారు. అంతేగాని ఎదుటివారిని మోసం చేసి, లేకపోతే ఎదుటివారి మీద బురద చిమ్మి, ఎదుటివారిని మీద అబద్ధములు చెప్పలికి మనం ఆ పని చేస్తే అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే ఉంటుంది. తర్వాత అది బయలుపై వచ్చిన తర్వాత ఏమవుతుంది? వాడు చెడ్డవాళ్ళురా, పలానా రోజున ఇలా చేశాడని నింద తప్పగాని ఏది కూడా ఉండదు. మనం పరిశుద్ధత కలిగే ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళ ప్రార్థనే దేవుడు అంగీకరిస్తానంటున్నాడు. 2వ రాజుల గ్రంథము 23. నిజాయితీ కలిగిన ప్రార్థనను ఆలకిస్తానంటున్నాడు. యోహాను 17:17 ఒకసారి చూద్దామండి. ఎలాంటి ప్రార్థన చేయాలి? సత్యమును అనుసరించి ప్రార్థించాలి. సత్యమును అనుసరించి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. యోహాను 17:17 దేవుని వాక్యానుసారముగా జీవించిన వారి ప్రార్థనలు ప్రభావితం అవుతాయి. ఎలాంటి వారి ప్రార్థన? దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న వారి ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరిస్తానన్నాడు. దేవుడిని అనుసరించి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు నిజాయితీ కలిగి చేస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకుంటున్నావా? నిజాయితీ కలిగి దేవుని వాక్యానుసారంగానే జీవించాలి. అప్పుడు మన ప్రార్థనలను దేవుడు ఆలకిస్తానన్నాడు. మన ప్రార్థన చేసిన వెంటనే కూడా, మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థనను అంగీకరించాడని నమ్మితేనే మనకి సమస్తమును సాధ్యమని, నమ్మని వానికి సాధ్యం కాదని అంటున్నాడు. మనం దేవుని యందు నమ్మకమును ఉంచి ప్రార్థన చేయాలి. ఎప్పుడూ కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ మేలు చేస్తాడనే నమ్మకముతోనే, యథార్థముతోటి, సత్యముతోటి ప్రార్థన చేయాలి. వాక్యాన్ని అనుసరించి జీవించాలి మనం ఎప్పుడూ కూడా. 2వ రాజుల గ్రంథము 23. దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాలి. ఎలా జీవించాలి? దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాలి. దేవుని చిత్తానుసారంగా నడిచి జీవించాలి. అప్పుడు ప్రార్థనకి బలము వస్తుంది. ఎప్పుడు? దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు ప్రార్థనకి బలాన్ని ఇస్తుంది. అంతేగాని దేవుని చిత్తం ప్రకారంగా నడవని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అరణ్యవాసంలోని దేవుని అనుసరించారు. మోషే వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే వెంటనే కూడా వాళ్ళు ఏం చేశారు? ఒక దూడని తయారు చేసి, వారి నమ్మకం లేకుండా దూడని తయారు చేసి దానిని పూజించారు. మనము కూడా అలాంటి ప్రార్థనను కలిగి ఉంటున్నామా, లేకపోతే అలాంటి జీవితాలను కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? ఎప్పుడైనా సరే మన హృదయం ఎలా ఉన్నది? దేవునికి దగ్గరగా ఉన్నదా, లేకపోతే దేవునికి దూరంగా ఉందా? వాక్యానుసార జీవితం జీవిస్తున్నామా, లోకానుసారం జీవితాన్ని జీవిస్తున్నామా, లేకపోతే దేవుని వైపు చూస్తున్నామా మనము, లేకపోతే లోకపు వైపు చూస్తున్నామా? ఒక్కసారి ఎవరు చెప్పక్కర్లేదు. ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మన హృదయాన్ని మనమే శుద్ధి చేసుకోవాలి. మరి పరిశుద్ధత లేకుండా దేవుని వాక్యాన్ని మనము అనుసరించలేము. పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఎఫెసీయులకు 2:5 ఒకసారి చూద్దామండి. తన అర్జనతను కాదు, దేవుని కృపను బట్టే నమ్ముకున్నాడు. ఎలాగూ? తన అర్జనతను కాదు, దేవుని కృపను బట్టే. దేవుని కృపను ఆశ్రయించాలి. దేవుని కృప ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. ఏకాంతపు ప్రార్థన వింటున్నాడు. యథార్థ హృదయంతో ప్రార్థనను అంగీకరిస్తాడు. కృప కోసం చేసిన ప్రార్థన దేవుడు వెంటనే కూడా సమాధానం ఇస్తానని అంటున్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తే మనం ఎలాగ సంతోషగానం అనే
పంటను కోస్తాము. కన్నీటితో విత్తినప్పుడు సంతోషగానం అనే కోతను కోస్తూ ఉంటాము. అంతేగాని మనము ఆనందగానం అని పంటను కోస్తే ఏమి విత్తుతామో అదే కోస్తామన్నాడు. కానీ ఇక్కడైతే కన్నీళ్లు విడుచుచు కన్నీటితో విత్తువాడు సంతోషగానము కోయుదురు అని అన్నాడు. కీర్తనలో 126:5లో సంతోషగానం అనే పంట కోయును అని అన్నాడు. అది ఎక్కడ? దేవుని వాక్యం. అది దేవుని వాక్యము పంటనుతో పోల్చి ఉన్నాడు. అలాంటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తానని అంటున్నాడు. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము కలిగినది. ఏం కలిగినది? నీతిమంతుని విజ్ఞాపన బహుబలము కలిగినది అన్నాడు. హిజ్కియా వలె మనము కన్నీటితో విశ్వాసముతో యథార్థతతో ప్రార్థించాలి. అప్పుడు దేవుడు అసాధ్యులను సాధ్యము చేయగలడు. కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు అసాధ్యాన్ని సాధ్యము చేస్తానని అన్నాడు. కన్నీటితో ప్రార్థించాలి. తక్షణమే దేవుడు ప్రార్థిస్తాడు. ఏకాంతముగా ప్రార్థించాలి. యథార్థ హృదయముతో ప్రార్థించాలి. సత్యమును అనుసరించే ప్రార్థించాలి. కానీ మనము దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాలి. దేవుని కృపను ఆశ్రయించాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలను, హిజ్కియా ప్రార్థన ఎలాగైతే ఆలకించాడో దేవుడు మన ప్రార్థన కూడా అలాగే ఆలకిస్తాడు. మనం అలాంటి ప్రార్థనని కలిగి ఉండాలి. దేవుడు హిజ్కియాని ఆశీర్వదించినట్టు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలును ఆఖరి వరకు దేవుడు ఎలాగైతే కాచి కాపాడాడో మనల్ని కూడా దేవుడు అలాగే కాచి కాపాడతాడు. ఎప్పుడూ కూడా నిత్యమును కూడా దేవునికి అనుకూలతను కలిగి ఉండాలి. ఈ వాక్యము మీ అందరికీ, మన కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నైనా. నేను ఇచ్చిన వారికి, చూచిన వారికి ప్రభు మారు మనసు దయచే ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించినాను ప్రభా. గుడ్డివారిని, చెవిటి వారిని, అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశాల్లో పని చేసుకుంటున్న వారికి శక్తిని, బలము దయచే ప్రభా. పని లేని వారికి పని దయచేయనైనా ప్రభా. మెడికల్కి పిలుచున్నారు, పీసీసీకి పిలుచున్నారు ప్రభా. వారందరికీ సఫలతను దయచే ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారు ప్రభా, వారి వాహనంలోని ప్రభా సురక్షితంగా వారి గృహాలకు చేర్చినాయన ప్రభా. ప్రయాణం చేసిన ప్రతి ఒక్క బిడ్డని వారి గృహాలకు చేర్చినాయన ప్రభా. వారి క్షేమకరంగా ఉండటకు సహాయం చేయ ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించినాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా శాంతిని, సమాధానముని దయచే ప్రభా. మా శత్రువుని, మిత్రువుని దీవించినాయన ప్రభా. ధనికులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకు తెలిసిన వారు కానీ తెలియని వారిని కూడా దీవించినాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభా. పిల్లలేని వారికి పిల్లలు దయచే ప్రభా. వరుడు కోసం, వధువు కోసం చూస్తున్న వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. పని లేకనైనా ప్రభా, సొంత ఇల్లు లేకనైనా ప్రభా, ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయములు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. రక్షణ భాగ్యములు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి, నీ వినిచిన వారికి, నీ వాక్యము పైన, నా కుటుంబము పైన సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.